అమరావతిలో సీఎం చంద్రబాబు నరేట్కో ప్రాపర్టీ షో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకురావాలని, గత 5 ఏళ్లు అన్ని రంగాలను పతనావస్థకు తీసుకొచ్చారని అన్నారు. కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తుందని, 1995లో హైదరాబాద్లో ఏమీ లేని స్థితిలో అభివృద్ధి చేశారని, ఇప్పుడు ఏపీలో నిర్మాణ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అని అన్నారు. ఎన్నికలప్పుడు మేము చూసాం, నిర్వీర్యమైన రాష్ట్రం, ఎక్కడికి పోయినా సమస్యల వలయం, అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి. నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం. మా హామీలు నమ్మారు. ఎప్పుడు చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను, కానీ స్ట్రైక్ రేట్ చూస్తే 93%, అంటే పెట్టిన అభ్యర్థుల్లో 93% గెలిచారు. అదే సమయంలో 57% ఓట్లు కూడా వేశారు. ఆ నమ్మకంతోనే మేము వచ్చిన వెంటనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే పునర్నిర్మాణం ప్రారంభించాం. ఎటు చూసినా విధ్వంసమే, ఎటు చూసినా అంధకారమే. ఎటు పోవాలంటే కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ